నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే కాదు, యువ సంగీత తరంగం థమన్ కెరీర్లోనూ అఖండ వెరీ స్పెషల్ మూవీ. అఖండ పాత్రలో బాలయ్య జీవిస్తే తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు థమన్. ఇదిలా ఉంటే తన హిట్ సినిమాలకి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ల్ని ఒక్కొక్కటిగా సంగీతాభిమానుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు థమన్. కాకపోతే తన కెరీర్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్డ్ మూవీ అఖండకి సంబంధించి ఓఎస్టీని ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అన్నింటిలోకి చివరిగా దాన్ని జనం ముందుకు తీసుకురావాలన్నది థమన్ ఆలోచనట. ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరిందట. అతి త్వరలోనే అఖండ ఓఎస్టీతో థమన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. అఖండ చిత్రం అభిమానులకి ఇది ఆనందాన్నిచ్చే అంశమనే చెప్పాలి. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు వీడియోస్, పిక్చర్స్ షేర్ చేస్తూ విషెస్ తెలిపారు. మన బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే బాట పట్టింది. కూసింత ఆలస్యంగానైనా కనువిందైన చిత్రం పంచుకుంది. సాగర తీరాన పింక్ మోనోకినీలో యోగాసనాలు వేసిన మిస్ హెగ్డే, ఈ ప్రపంచం మీ యోగా మ్యాట్ అయినప్పుడు మీ శరీర బరువు మీ శక్తి అవుతుంది, మీ శ్వాస మీ సంగీతం అవుతుంది. హ్యాపీ యోగా డే అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్ పోస్ట్ చేసి విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య సరసన ఓ తమిళ చిత్రం చేస్తోంది పూజా హెగ్డే. తెలుగులోనూ ఓ క్రేజీ ప్రాజెక్టుకి సంతకం చేసిందని టాక్. మలయాళ అనువాదాలతో తెలుగువారికి చేరువైన నటుడు సురేష్ గోపి. తెలుగులోనూ ఆయన అంతిమ తీర్పు, ఆ ఒక్కడో వంటి సినిమాల్లో నేరుగా నటించి ఆకట్టుకున్నారు. కాగా ఇటీవల సురేష్ గోపి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం కేరళ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా బీజేపీ నాయకులంతా సామూహికంగా ఓ కార్యక్రమం చేశారు. అందులో సురేష్ గోపి కూడా పాల్గొన్నారు. అయితే ఎటొచ్చి సురేష్ గోపి వేసిన ఆసనాలు, వేయలేకపడ్డ ప్రయాసులు నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం సురేష్ యోగా కష్టాలకు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలో ఓ హీరోయిన్గా ఎంటర్టైన్ చేసింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ విజయ్కి జంటగా ద గోట్ అనే సినిమా చేస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5న తెరపైకి వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మీనాక్షి చౌదరి మరో తమిళ చిత్రానికి సంతకం చేసిందట. ప్రముఖ హాస్య నటుడు సంతానం కథానాయకుడుగా దిల్లుకు దుడ్డు 4 పేరుతో ఓ సినిమా రాబోతోంది. అందులో నాయికగా మీనాక్షి కన్ఫర్మ్ అయిందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. కాగా దుల్కర్ సల్మాన్కి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్న లక్కీ భాస్కర్ త్వరలోనే తెరపైకి రానుంది. తమిళ అనువాద చిత్రం ప్రేమలేఖతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి దేవయాని. పవన్ కళ్యాణ్ 3వ చిత్రం సుస్వాగతంలో నాయికగా నటించిన దేవయాని ఆపై శ్రీమతి, వెళ్ళొస్తా, మాణిక్యం సినిమాల్లో హీరోయిన్గా కనిపించారు. బాలకృష్ణ, చెన్నకేశవరెడ్డి, మహేష్ బాబు, నాని, ఎన్టీఆర్, జనతా గ్యారేజ్, అరవింద సమేత చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. 1974 జూన్ 22న జన్మించిన దేవయాని శనివారంతో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మున్ముందు మరిన్ని వైవిధ్యభరిత పాత్రల్లో దేవయాని అలరించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిద్దాం.